నరేష్ అగస్య, అభినవ్ గోమతం, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రలో నటించిన 'కిస్మత్' చిత్రం రీసెంట్‌గా థియేటర్‌లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే మంచిర్యాలకు చెందిన కార్తీక్, నరేష్ అగస్య, అభి, అభినవ్ గోమతం, కిరణ్, విశ్వదేవ్ రాచకొండ అనే ముగ్గురు నిరుద్యోగ ఇంజినీర్లు ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వెళ్తారు. అయితే వీరికి మార్గంలో సూరి, టెంపర్ వంశీ అనే వ్యక్తి వస్తారు. సూరి తన బాస్ జనార్దన్, అజయ్ ఘోష్‌కి చెందిన తప్పిపోయిన డబ్బు కోసం వెతుకుతున్నాడు. ప్రధాన పాత్రధారులైన ముగ్గురు అనుకోకుండా డబ్బుతో ముగుస్తారు. ఇది అనేక ప్రశ్నలకి దారితీస్తుంది. డబ్బు ఎక్కడ ఉంది? ఈ కీలక స్టోరీలో వివేక్, శ్రీనివాస్ అవసరాల పాత్ర ఏమిటి? తర్వాత ఏం జరిగింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూడాల్సిందే. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే నరేష్ అగస్య, అభినవ్ గోమతం మరియు విశ్వదేవ్ రాచకొండ పెర్ఫార్మెన్స్‌లు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అభినవ్ గోమతం కామెడీ టైమింగ్, వన్ లైనర్ పంచ్ డైలాగులు బాగా ఆకట్టుకుంటాయి. అజయ్ ఘోష్ మరియు టెంపర్ వంశీ మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఛాలెంజ్ అనేది కథలోనే కాదు, దాని ప్రెజెంటేషన్‌లో కూడా ఉంది అని చెప్పాలి. 'కిస్మత్'లో సాధారణంగా క్రైమ్, కామెడీలతో ముడిపడి ఉన్న సాలిడ్ కథాంశం లేదు. అంతేగాక మంచి స్క్రీన్ ప్లే ఉండి ఉంటే స్టోరీ లైన్ బాగా ఎలివేట్ అయి ఉండేది. సినిమాలో కొన్ని సన్నివేశాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. రియా సుమన్ పాత్ర కూడా లిమిటెడ్‌గా ఉండడం మైనస్ అనే చెప్పాలి. కామెడీ సన్నివేశాలు, సస్పెన్స్‌ను కలిగించే కొన్ని ఎఫెక్ట్స్ కోసం అనవసరమైన డ్రామాను పెట్టడం జరిగింది. దీంతో ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది. రన్ టైమ్ మంచిగానే ఉన్నప్పటికీ చిత్రం మరీ డల్‌గా కొనసాగుతుంది. శ్రీనివాస్ అవసరాల, రియా సుమన్‌ల పాత్రలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. అంతేగాక వీరి పాత్రలు సినిమాకి తక్కువ విలువ కలిగి ఉండేలా ఉన్నాయి. ఇంకా టెక్నికల్ విషయానికొస్తే 'కిస్మత్'ని మంచి ఎంటర్‌టైనర్‌గా మార్చగలిగే అద్భుతమైన స్క్రీన్ ప్లేను రూపొందించే అవకాశం ఉన్న రచయిత మరియు దర్శకుడు కోల్పోయారని చెప్పాలి. మార్క్ కె. రాబిన్ సంగీతం మరియు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. అయితే సినిమాపై అంత ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉండే అవకాశం ఉంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నా ఇంకా బెటర్‌గా ఉండే అవకాశం ఉంది. ఇక ఫైనల్‌గా చూసుకుంటే మొత్తం మీద 'కిస్మత్' సినిమా రొమాంటిక్, రొటీన్, క్రైమ్ డ్రామాగా నిలిచింది. సినిమాలో ప్రధాన నటీనటులు ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్‌లు ఉన్నప్పటికీ పేలవమైన స్క్రీన్ ప్లే సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. డల్‌గా సాగి క్రైమ్ డ్రామా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఈ వారాంతం సినిమాను ఈ స్కిప్